స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నడుచుకొనుటకు నీ యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగా. దేవుని అమ్మాయికలు గాక. మీ అందరికి నా వందనాలు. సమిచిన గారికి నా వందనాలు. పత్రికల భాగం నుంచి అపోస్తుడైన పౌలు గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం చదువుకుందాం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థములన్నింటిలోనూ భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకయుందుము. మనము ఆలయక మేలు చేసితేమేని తగిన కాలమందు పంట కోతము. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. కూడి ఉన్న వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనమందరము లేచి నిలబడి సువార్త పాఠ్యభాగాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం దీవించును. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఫలమివ్వని చెట్లులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలమివ్వని చెట్లులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, ఆయుధమౌదా. యేసు వస్తున్నా, ఎదురు వెళ్ళుదా. యేసు వస్తున్నా, ఎదురు వెళ్ళుదాం. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపాలి. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. గోధుమను ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. గోధుమను ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును. రాజు యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదా. మన యేసు వస్తున్నాడు. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము
సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వాక్యం పోయిన వారు అయిపోయింది కదా. 8వ వాక్యము ఈరోజు మనము కలిసి ప్రార్థన పూర్వకముగా నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వాక్యము. దయచేసి ఎవరైనా చదివి సహకరించారు. నీ కొట్లల్లో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, 28వ అధ్యాయము మొదటి 14 వచనాలను ఒక్కొక్క వారము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటా వస్తున్నాం. ఎందుకంటే ప్రభువారు 28వ అధ్యాయము మొదటి వచనములో సెలవిచ్చిన రీతిగా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అనే వాగ్దానమును మనము నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఈ లేఖనాలను మనము ధ్యానించుకుంటున్నాం. చూడండి, నిజంగా 2వ వచనం నుంచి 7వ వచనం వరకు అనేక ఆశీర్వాదాలను మనం ధ్యానించుకుని ఉన్నాం. ఈరోజు మరొక ఆశీర్వాదమును ఒక రాయబడుతున్న మాట చూడండి. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. అంటే మనం చేసే ప్రయత్నములన్నీ కూడా ఆ ప్రయత్నాలలో దీవించబడాలి. లేక దేవుని కృప మనకి కావాలి, దేవుని సహాయం మనకి కావాలంటే ఖచ్చితంగా ఎవరు ఆజ్ఞాపించాలంట? దేవుడే ఆజ్ఞాపించాలి. గమనించండి, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదని మనం అనేక మార్లు పరిశుద్ధ లేఖనాలలో జ్ఞాపకం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా తన కాలములో శిష్యులతో అనేక మార్లు ఒక మాట చెబుతూ ఉంటారు. ఏమనంటే దేవుని చిత్తము లేకుండా, లేక నా తండ్రి చిత్తము లేకుండా నీ తలలో ఉన్న వెంట్రుక ఒకటి తెలుపు కానీ నలుపు కానీ చేయలేవని యేసు ప్రభు వారు అనేక మార్లు జ్ఞాపకం చేసినట్టు కూడా మనం గమనించగలుగుతాం. చూడండి, దేవుని ఆజ్ఞ లేకుండా అదే మాటను బయట వాళ్ళు వేరే రకంగా వాడతారు. ఎలా వాడతారు? డ్యాసు ఆజ్ఞ లేనిదే సీమ కూడా అంతేనా, వేరే రకంగా వాడతారు అదే మాటను. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏం చెబుతుంది? దేవుని చిత్తము లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా నీ ఎత్తుడు 3 ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. నీ తలలో ఉన్న వెంట్రుకలు ఒక్క తల వెంట్రుకు కూడా తెలుపు కానీ నలుపు కానీ ఎవరు చేయలేవు. ఒకవేళ నలుపు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉంటాయా? మహా అయితే 1-2 వారాలు ఉంటాయి. అవునా కాదా? గడ్డాలు, మీసాలు, తల ఎక్కడ తలకి ఎంత రంగులు వేసినా చేసినా కానీ ఒక్క నెల మహా అయితే మంచి కాస్ట్లీ కాస్ట్లీ పెయింట్ అనుకో, పెయింట్లలో ఉంటాయి, వేసిన కాస్ట్లీ పెయింట్ అనుకో, మహా అంటే 2 నెలలు ఉంటాయి. తర్వాత యథాప్రధానంగా బంగారం బయటపడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని ఆజ్ఞాపించాలి. దేవుడు ఆజ్ఞాపించకుండా ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేదమ్మా, ఏది కూడా మనం చేయలేమండి. చూడండి, నిజంగా వాక్యము మనము ప్రార్థన పూర్వకం ధ్యానించినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, యెహోవా నీకు ఆజ్ఞాపించాలి. నువ్వు దీవించబడటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో చూడండి, చాలా స్పష్టంగా ఉంది. నీ కొట్టల్లోనూ అంటే నీ ఇంటిలో సమృద్ధిగా రావాలని చాలా మంది చెబుతూ ఉంటారు. కొన్ని ఇళ్లలో చూస్తే ఏది తక్కువగా ఉంటుందండి అని సాధారణంగా చెప్పుకుంటూ ఉంటారు, వాడికి మాట్లాడుకుంటారు 9-10 మంది కలిసినప్పుడు. కానీ దేవుడు కూడా తన బిడ్డల్ని అలా ఉంచాలని ఆశపడుతున్నాడండి. మన కొట్లల్లో అంట, మన ఇళ్ళల్లో అంట ఏది ఎప్పుడు తక్కువ కాకుండా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు.
సమృద్ధిగా నీకు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది భౌతికం కానీ, ఆర్థికం కానీ, శారీరకం కానీ, ఏ విషయంలోనైనా ఎలా ఉండాలంటే నువ్వు ఉన్నతనంగా నువ్వు ఉండాలి. నీ ఇంట్లో ఏది తక్కువ కాకుండా దేవుణ్ణి నువ్వు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. చూడండి 3వ అధ్యాయము 10వ వాక్యము సామెతల గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట భక్తుడు సొలొమోను గారు తను నేర్చుకున్న ఆత్మజ్ఞానముతో దేవునితో తనతో ఉన్న అనుబంధములో ఒక చక్కటి మాట నాకు రాస్తున్నాడు. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము చదవండి ఒకసారి. అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమని? నీ కొట్లల్లో ధాన్యము, లేకపోతే నీ బ్యాంకులో బ్యాలెన్స్ కావచ్చు, లేక నీ ఇంట్లో ఆహారము కావచ్చు, అది ఏదైనా సమృద్ధిగా ఉంటుందంట. తక్కువగా ఉంటుంది. దేవుని చిత్తము కాదు ప్రియులారా. నువ్వు పేదవాడిగా పెద్దానికి ఉంటే దేవుని చిత్తము కాదు. నువ్వు గొప్పవాడిగా ఉండాలి, నువ్వు గొప్పదానికి ఉండాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుని ఆశ. చూడండి అక్కడ అంటున్న మాట, అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలు. ఎప్పటికెప్పటికీ నూతన ఆశీర్వాదము. ఏ రోజుకి ఆ రోజు నువ్వు దీవించబడాలని దేవుని చిత్తము. రోజు రోజుకి నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తము. అంతేగాని ఇంకా వెనక్కి పోవటం దేవుని ప్రణాళిక కాదు. అది దేవుని చిత్తము కాదు. దేవుని ప్రణాళిక ఏంటిది? దేవుని చిత్తం ఏంటిదంట? రోజు రోజుకి నువ్వు ఏం చేయాలి? నూతన పరచబడాలి. రోజు రోజుకి నువ్వు శక్తివంతుడు కావాలి. రోజు రోజుకి మీరు బలవంతులు కావాలి. రోజు రోజుకి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దిగా దేవుడు తన కృప చేత, తన శక్తి చేత, తన కృపాక్షేమము చేత మనల్ని నింపుతా వస్తున్నాడు. క్రొత్త ద్రాక్షారసం అంటే కొత్త ఆశీర్వాదం. అది పంట కావచ్చు, వ్యాపారం, అది ఏదైనా కావచ్చు. దీంట్లో ప్రతిదీ ఏదైతే నువ్వు ప్రారంభిస్తున్నావో, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు చేస్తున్నావో దానిలో రోజు రోజుకంట నువ్వు నూతనమైన ఆశీర్వాదంతో ముందు కొనసాగాలి. అది దేవుని ప్రణాళిక. అందుకే 10వ వచనం ముందు 9వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు ఎప్పుడు ఈ కొత్త ద్రాక్షారసం వచ్చింది? ఎప్పుడు నీ కొట్టల్లో ధాన్యం సమృద్ధిగా ఉన్నది? ఎప్పుడు నీ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటే అక్కడ రాస్తున్న మాట, దేవుడు ఆజ్ఞాపించాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏదైతే కలిగి ఉన్నావో దాని ద్వారా నువ్వు దీవించబడటానికి, దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడటానికి దేవుడు నీకు ఆజ్ఞాపించాలి. బైబిల్లో ఒక మంచి భక్తుడు ఉన్నాడు. తన గురించి చెప్తున్న మాట బైబిల్ 26వ అధ్యాయము ఆదికాండము 12వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనము. ఏమంటే ఇస్సాకు ఆ దేశములో ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నాడు ఇస్సాకు? మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మనం ఉన్న ప్రాంతం మంచిది కాదండి, మనం తీసుకున్న పొలం మంచిది కాదండి, మనం చేసే ఉద్యోగం మంచిది కాదండి, మనం చేసే పని సరైనది కాదనుకుంటారు. తప్పండి. దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో, అది పని కావచ్చు, పొలం కావచ్చు, కుటుంబం కావచ్చు, భార్య బిడ్డలు కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, ఏదైతే దేవునికి ఇచ్చి ఉన్నాడో అది శ్రేష్టమైనది. అయితే మనం చూసే సూపు కరెక్ట్గా చూడాలి. గమనించండి, అక్కడ అంటున్నారు ఇస్సాకు కూడా ఐగుప్తులో ఉన్నారు. అక్కడ చూసినట్లయితే మనం 26వ అధ్యాయం 6-7 వచనాలు, ఇస్సాకు గెరారులో నివసించను. ఆ చోటి మనుషులు కూడా మంచోళ్ళు కాదు, ఆ ప్రాంతం మంచిది కాదు. అది ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యంగా, ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. అలానే నువ్వు కూడా లోకములో ఉంటున్నావు, బంధువుల మధ్య ఉంటున్నావు, స్నేహితుల మధ్య ఉంటున్నావు. ఏమన్నా అనేక రకరకాల ప్రజల మనస్తత్వాలు కలిగిన, అభిప్రాయాలు కలిగిన మనుషుల మధ్య నేను జీవిస్తున్నా. నువ్వు ఎవరి మధ్య జీవించినప్పటికీ, నువ్వు ఎవరి మధ్య నివసించినప్పటికీ, నువ్వు చేసే పనిలో, నీకు కలిగిన దానిలో నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుడు దానికి ఆజ్ఞాపించాలని వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకుకు ఆజ్ఞాపించుడు దేవుడు.
ఏమని ఆజ్ఞాపించిండు? ఇస్సాకు చేసే ప్రతిదీ దీవించబడునుగాక, ఇస్సాకు కలిగిన ప్రతిదీ ఆశీర్వదించబడునుగాక. అక్కడ చదువుతున్న మాట చూడండి, 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడు అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. ఇప్పుడు నీవు నేను మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఎవరు దీవించాలి మనల్ని? నా వైపు చూడాలి. ఎవరు దీవించాలి? దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. దేవుడు ఆజ్ఞాపించకుండా, దేవుడు చిత్తము లేకుండా కనీసం ఒక అడుగు కూడా నీవు నేను మనము వెయ్యలేము ప్రియులారా. చూడండి, ఇస్సాకుకి దేవుని ఆశీర్వాదం అండి. ఇస్సాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో లేడండి. ఇస్సాకు తెలిసిన ప్రదేశంలో లేదు. ఐగుప్తు నివాసం ఉంటున్నాడు. ఐగుప్తు దేశంలో గెరార్ అనే ప్రాంతంలో ఉంటున్నారు. గెరారు అన్న మాటకి నీటి ఊట లేక నీటి జలము అని అర్థం వస్తుంది. నువ్వు ఏ ప్రాంతంలో ఉంటున్నావో, నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు ఏ పంట పండిస్తున్నావో, ఏ కష్టార్జిత నువ్వు కలిగి ఉన్నావో, ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేస్తున్నావో దానిని దేవుడు తప్పకుండా దీవించేవాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దానిలోనే ఉన్నతమైన స్థితిని దేవుడికి ఇవ్వగల సమర్థుడు అండి. అయితే దేవుడు నీకున్న దాన్ని ఆజ్ఞాపించాలి అంటే ఇస్సాకు వలె. ఇస్సాకు ఏం చేసేవారో చూడండి. అక్కడ ఇస్సాకు గురించి చెబుతున్న మాట, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అతనిని ఆశీర్వదించును గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఒకేసారి నైట్కి వెళ్ళిపోయిందా? నైట్కి అమ్మాని అయిపోయిందా? కాలేదు ప్రియులారా. క్రమక్రమముగా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నువ్వు చిన్న పని చేయి ఉండొచ్చు, తప్పలేదు. చిన్న ఉద్యోగం కావచ్చు, కొద్ది పంట నీకు పంట రావచ్చు, కొంత నీకు పొలం ఉండొచ్చు, కొంచెం చిన్న వ్యాపారం కావచ్చు, నీకు కలిగింది కొద్ది కావచ్చు, పర్వాలేదు. అయితే దానినే దేవుడు ఏం చేస్తారంట? స్టెప్ బై స్టెప్ క్రమక్రమముగా మిక్కిలి గొప్పదానిగా గొప్పవాడిగా ప్రభువు మనల్ని చేయునుగాక. ఇలా గమనించండి, ఇస్సాకు క్రమక్రమంగా వర్ధిల్లాడు, ఇస్సాకు క్రమక్రమముగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు? ఇస్సాకు గురించి లేక తన తండ్రి అయిన అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నమాట. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యములు ఒక మాట చదువుతా దయచేసి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యం తీశారు అందరూ? 18, 19. ఎట్లనగా అబ్రహాముని గురించి చెప్పినది నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గములు గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాం ఏం చేసేవాడంట? ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు తర్వాత యాకోబు కూడా దీవించబడ్డాడు. మనకు తెలుసు. వాళ్ళ తరమంతా కూడా దీవించబడుకుంటూ వచ్చారు. కారణం ఏంటిది? తన మూల పురుషుడు లేక పితృడైన అబ్రహాం అంట వాళ్ళకి ఏం నేర్పించేవాడు? నీతి న్యాయములు, దేవుని మార్గములను అనుసరించటం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి క్రైస్తవ జీవితం అంతా కూడా మన ఆత్మీయత, మన భక్తి, మన విశ్వాసము అందరూ కూడా వచ్చి ఎక్కడ చేరాలి తెలుసా? ఖచ్చితంగా వాడు ఎంతలా వాడైనా మరలా దేవుని మార్గము దగ్గరకు రావాల్సిందే. నువ్వు దీవించబడాలన్నా, నువ్వు రోజు రోజుకి క్రమక్రమంగా నువ్వు వర్ధలు కావాలన్నా, ఏమంటే నీ స్థితిగతులు మారిపోవాలన్నా, నీ పరిస్థితులు ఉన్నతంగా మార్పు చెందాలన్నా కానీ ఖచ్చితంగా నీవు ఏ మార్గం అనుసరించాలి? దేవుని మార్గాన్ని అనుసరించాలి. రెండో ఆప్షన్ లేదు, రెండో అవకాశం లేదు, మరొక దారి లేదు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కూడా అదే. 28:1 ద్వితీయోపదేశకాండం. నీవు నీ దేవుడైన మాటను శ్రద్ధగా విని దానిని అనుసరించాలి. ఏమండి?
నేను గమనిస్తూ ఉంటున్నా ప్రతి సంవత్సరం కూడా దేవుడు నిజంగా ఇచ్చే ఆ ఏ వాగ్దానం దేవుడు ఏ వాగ్దానం ఆశీర్వాదం ఇస్తున్నాడో ఆ సంవత్సరం అంతా కూడా దానికి వ్యతిరేకంగా జీవించడం జరుగుతుంది. హల్లెలూయా. నా మాట వినయ్యా, నన్ను అనుసరించు, నేను నీకు కావాల్సిన అన్నిటిని ఇస్తా అంటే ఆ సంవత్సరం అంతా కూడా ఏమవుతుంది? ఆయన మాట వినని వారిగా ఉంటున్నారు చాలా మంది. ఆయన మాటను అశ్రద్ధ చేయువారుగా ఉంటున్నారు చాలా మంది. కానీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి, ఇస్సాకు అంత గొప్పవాడు కావటానికి, ఇస్సాకు అంత మిక్కిలిగా వర్ధిల్లటానికి తన తండ్రి ద్వారా నేర్చుకున్న, తన తండ్రి ద్వారా అనుసరించిన దేవుని మార్గం అంట. హల్లెలూయా. ఏ మార్గము? దేవుని మార్గం. ఈరోజు పిల్లలకి ఏదేదో నేర్పాలని చాలా మంది ప్రయాసపడుతున్నారు. నా కొడుకు అది కావాలి, నా బిడ్డ ఇది కావాలి, అది కావాలి. తప్పులేదు. ఓ తండ్రిగా నీకు ఆలోచన ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, సేవకుడిగా, సేవకురాలిగా, దేవుని కుమారుడిగా నీ బిడ్డల కంట ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా నువ్వు నేర్పవలసింది లేక నువ్వు చూపించవలసింది దేవుని మార్గం. ఎప్పుడైతే దేవుని మార్గం అనుసరించడం నేర్పిస్తావో, దేవుని మార్గములో నువ్వు నడుస్తూ నీ పిల్లలు నడిపిస్తావో, అప్పుడు ఆ మార్గమే ఏమని ఆ యొక్క అలవాటంట వాడి జీవితంలో స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా వాడు చేసే పనులన్నిటినీ దేవుడు దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు చాలా రకరకాలుగా నేర్పిస్తూ ఉంటాం, రకరకాలుగా అది కావాలి ఇది కావాలి. వాటన్నిటికీ మించి నువ్వు ఏం చేయాలన్నా దాంట్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఏ మార్గం కావాలి మనకి? దేవుని మార్గమే. అబ్రహాం అంట తన పిల్లలకి, దేవుడు అంటున్న మాట, అబ్రహాము తన పిల్లలకి అంటే తన సంతానానికంట నీతి న్యాయములు అనుసరించుచు యెహోవా మార్గములు అనుసరించుట నేర్పించి ఉన్నదని నేను ఎరుగుదును. దేవుడు తెలుసుకున్నాడు. అబ్రహాము తన పిల్లలకి ఏం నేర్పించేవాడు? నీతి న్యాయాలు. అబ్రహాము తన పిల్లలకి ఏ మార్గం అనుసరించేవాడంట? దేవుని మార్గం. ఇప్పుడు దేవుడు గారు ఇక్కడ ఏమంటున్నాడు? ఇస్సాకు అలా అనుసరించాడు కాబట్టి, ఇస్సాకు అలాగో విని ఆయన మార్గములో నడుచుకున్నాడు కాబట్టి ఇస్సాకు చేసే ప్రతి పనిలో జీవితాలలో కూడా అంతగా దీవించబడటానికి. అందుకే దయచేసి ప్రభువును లేవియా కాండములో ఒక మాటను చూస్తూ చేయు ప్రయత్నములన్నీ 25వ అధ్యాయము లేవియా కాండము 18 నుంచి 22 వరకు. లేవియా కాండము 25వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదవగలుగుతారు. 18 వచ్చిన నుంచి. కాబట్టి మీరు ఆ దేశములో మీరు సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుమో ఇదిగో నేను చల్లని పంటను అయ్యో 7వ సంవత్సరము నేను పంట వేయటం కుదరదు, లేకపోతే పంట కోయటం కుదరదే నాకు అనుకుంటారేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ, దేవుడు ఆజ్ఞాపించాలండి. దేవుడు నీకు ఆజ్ఞాపించాలి.
ఇశ్రాయేలుతో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ఏమని, మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించు. వాటిని అనుసరించినప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు కట్టడ పెట్టి ఏమని, 6 సంవత్సరాలు మీ పంటను మీరు పండించుకోవాలి. అదే మాట ప్రభు మనతో కూడా చెప్పింది. 6 దినాలు కష్టపడి 7వ దినం ఏం చేయాలంట, దేవుని. అలానే ఈ పంట పండించే విషయంలో కూడా మీకు మీ డౌట్ రావాలి. అయ్యో 6 సంవత్సరాలు పంట పండియాలి, 7వ సంవత్సరం పండి. దేవుడి వాక్యానుసారం అయితే 7వ సంవత్సరం ఈ భూమిని ఏం చేయాలంట చెప్పాలి. ఏం చేయాలి? చదవండి, మాట చదివిస్తా. 25వ అధ్యాయం, అదే అధ్యాయంలో 3వ వచనం. 2వ వచనం నుంచి నువ్వు ప్రభుని నమ్ముకున్నాక, భక్తి జీవితంలో వచ్చాక, సంఘం వచ్చాక ప్రతిదీ అది దేవుడి సొత్తు అయిపోయింది. ఆచరింపవలను. 6 సంవత్సరాలు ఏమండి 6 సంవత్సరాలు ఏదైతే దేవునికి ఇచ్చినో దాన్ని ఏం చేయాలంట, చక్కగా నువ్వు పండించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, వదిలేస్తారు సోమరులుగా పంట పొలాన్ని, ఎత్తకుండా కొయ్యకుండా. అయితే దేవుడు ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే 6 సంవత్సరాలు కష్టపడాలి. నీవు నీ కుటుంబంతో కలిసి కష్టపడి ఆ భూమిలోంచి ప్రతి పంటను నువ్వు సమకూర్చుకున్నాక 7వ సంవత్సరం ఏం చేయాలంట, దానికి విడుదల ఇవ్వాలంట. 7వ సంవత్సరం ఏం చేయాలి? ఎందుకు విడుదల ఇవ్వాలి? చదవన మాట దయచేసి. అందరూ చూడాలి వాక్యాన్ని. అనగా దేవుని పేరట అదే విశ్రాంతి. నీకు 7వ రోజు ఏ విధంగా విశ్రాంతి దినం అవుతుందో, 7వ రోజు 6 రోజులు కష్టపడి ఏ విధంగా నీవు నీ కుటుంబంతో కలిసి దేవుని మందికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో, అదే రీతిగా నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, చేసే పని కావచ్చు. అంటే ఉద్యోగం తర్వాత సంగతి, పొలం విషయం మాత్రం అక్కడే మెన్షన్ చేయబడదు. ఉద్యోగం అంటే మళ్ళీ వేరే రూట్కి పోయింది. 6 సంవత్సరాలు ఉద్యోగం చేసి 7వ సంవత్సరం వాడు పీకేత్ర నా పరిస్థితి ఏదో ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉద్యోగం జరిగిన పోట్ల అక్కడ మెన్షన్ చేసిన గురించి మనం మాట్లాడుకుందాం. దయచేసి 7వ సంవత్సరము 6 రోజులు కష్టపడి ఎలా నీవు నీ కుటుంబంతో కలిసి 7వ రోజు మందిరంలో ఉండాలో, అలానే పంట పొలం విషయం కూడా పొలం ఉన్న రైతులు కానీ వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కానీ ఏం చేయాలంటే 6 సంవత్సరాలు ఖచ్చితంగా నువ్వు పంట పండించాలి. 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలంటే అది దేవునికి విశ్రాంతి సంవత్సరం అంట. ఎందుకని కారణం కూడా దేవుడు అంటున్నాడు. చెప్పండి, దయచేసి కారణం చదవండి. ఎందుకు విడిచిపెట్టాలి? 5వ వచనం. 7వ సంవత్సరం ఏం చేయకూడదంట, నా విత్తకూడదు ఆ పొలంలో, ఆ పొలాన్ని శుద్ధి చేయకూడదు, దున్నకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సస్యములు నీకును, నీ దాసునికి, నీ జీతగానికి, నీతో నివసించు పరదేశికి ఆహారమగును. మరియు నీ పశువులకు, నీ దేశ జంతువులకు దాని పంట అంతయు మేతగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వదిలేయాలంట? ఆ 7వ సంవత్సరం వచ్చే పంట కానీ లేకపోతే వచ్చిన అది దాసులకి, దాసీలకి, జీతగాండ్రకి, పరదేశులకి, పశువులకి మేతగా 7వ సంవత్సరం దాన్ని వదిలేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నైట్ పేరు కాదు కానీ నిద్రపోవాలండి. ఒక 20 నిమిషాలు అయితే ముగిస్తాను. పగల నిద్రపోయేటట్లంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. చూడండి, ఏం చేయాలి? మేత భూమిగా విడిచిపెట్టాలి దాన్ని.
రోజుల కన్నా అక్కడ ఏం రాయబడుతుంది? నీ గానుగలోంచి నీ శరీరంలోంచి కొత్త శక్తి నీకు రావాలి. నీ ఒంటిలో నుంచి, నీ కాళ్ళల్లో, చేతుల్లో, నీ యొక్క శరీరంలోంచి నూతన శక్తి పొరలి పొరలి బయటికి రావాలంటే 7వ రోజు ఖచ్చితంగా నువ్వు దేవుని మాట వినాల్సింది. రెండో ఆప్షన్ లేదు. నేను వినను అంటే రెట్టింపు శక్తి మనకి రాదు, రెట్టింపు ఆరోగ్యము మనకి రాదు, రెట్టింపు కృప మనకి దొరకదు. ఉన్నది కాస్త ఇంకా నిరసించిపోతా ఉంది. హల్లెలూయా. అక్కడ ఉంటున్న మాట అప్పుడు అంటే ఎప్పుడంట? దయచేసి 9వ వచనం చదవండి. ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఎవరిని కనపరచాలి?
ఆజ్ఞాపించునుగాక. ఆ ఆజ్ఞను బట్టి నువ్వు దీవించబడదుగాక, నువ్వు ఆశీర్వదించబడదుగాక. నువ్వు చేయి ప్రయత్నముల పదిహేను 4. ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీలో బీదలు ఉండరు అని వాక్యం చలవిస్తుంది. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ రాక ఫెయిలర్ అయిపోయి పేదరికానికి దగ్గర అయిపోతుంది, బలహీనతలకు దగ్గర అయిపోతున్నాం, అనేక శ్రమలకు దగ్గర అయిపోతున్నాం. కానీ ప్రభు అంటున్న మాట, మీలో పేదలే ఉండరు. ఏమని పేదలు ఉండనే ఉండరు. దేవుడు వాక్యం, ఆయన వాక్యం నమ్మదగింది కాదా? ఆయన ఒకవేళ అబద్ధికుడా? ఏమండి అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఆయన బిడ్డలైన సంఘము మనము అంట ఆయన మాటను ఏమండి అనుసరించక, లోబడక, విధేయత కలిగి ఆయనని అమ్మటించకపోవటంలోనే ఆ బలహీనత మనకి కొట్టొచ్చినట్టు గానొస్తుంది. మోషే ఆదికాండం రాసినప్పుడు యేషు గురించి ఒక మాట రాస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడంట ఎవరు తెలుసుకున్నారంట? అక్కడ కూడా ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాడు. చూడండి 39వ అధ్యాయము 2-3 వచనాలు. చూశాడు, తెలుసుకోండి. చూసిండంట, దగ్గర నుండి చూసిండు. ఏం చూసిండు? చదవని మాటలు 39 ఆదికాండం 39 2-3 వచనాలు. అతను చేసినంత దేవుడు సఫలం చేసిన చేతిలో చాలు. ఎవరు చూశారంట? యజమాని. ఈ రోజు చుట్టుపక్కల గమనించాలి, చూడాలి నిన్ను. పోతీఫరు చూశాడు. ఏం చూసిండు? తన ఇంట్లో ఉన్న పనోడిని చూశాడు. అరే, ఈ పనోడికి ఎవరు తోడున్నారంట? దేవుడు తోడే ఉన్నాడంట. వాడు చేసే ప్రతి పని అక్కడ స్పష్టంగా ఉంది. అతను చేసేదంతయు అతని చేతిలో యెహోవా. నీ చేతిని దేవుడు ఆశీర్వదించాలి ప్రియులారా. నీ చేతిని దేవుడు దీవించాలి ప్రియులారా. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో ప్రతి ప్రయత్నము యేసు నామములో ఫలించునుగాక. ఫలించాలంటే ఖచ్చితంగా ఆయనను మాత్రమే అనుసరించాలి, ఆయన మార్గమును అనుసరించాలి. నువ్వు విత్తనం వేసినా, పంట పండించినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కష్టము చేసినా, ఈ చేతులతో ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో, దేన్ని నువ్వు తలబెడుతున్నావో, దేన్నైతే ప్రారంభిస్తున్నావో, ఏది చెయ్యాలని నువ్వు గోల్స్ లేకపోతే ఆలోచన కలిగి ఉన్నావో, దర్శనం కలిగి ఉన్నావో, ప్రతిదీ అవి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనము ఆయనను మనం వెంబడించేవాడు. చూసినప్పుడు కటాక్షం కలిగి ఏం చేసిండంట? మొత్తం ఇంటి మొత్తం మీద, అయ్యి బాయ్ నాకేం సమయం, మొత్తాన్ని తినేసి వెళ్ళిపోతా అంతేరా, ఇంట్లో ఏమున్నా నువ్వే చూసుకోవాలి. ఏం చేసి ఇల్లు మొత్తాన్ని ఒక పనోడికి అప్పచెప్పిండు. పనోడేనా చేసేపు? ఒక పనోడు, ఒక జీతగాడికి అప్పచెప్పిండు. అంటే జీతగాడు చెయ్యి ఏముందంట? దేవుని కృప ఉందంట జీతగాడి చేతిలో. వెలియా దాసుని చేతిలో దేవుని హస్తం ఉందండి. దాసుని చేతిలో దేవుని కృప ఉందండి. ఆ దాసుడు ఏది పట్టుకున్నా సక్సెస్ అయిపోతుంది. ఏ ప్రయత్నం చేసినా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది అంటారుగా. పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. ఈరోజు బంగారం కూడా ఇదైపోతుంది. దేవుని వెంబడించాలి, ఆయన ఆజ్ఞలు వెంబడించాలి. పెద్ద
బరువు పెట్టట్లా మన మీద పెట్టిండా? భరించలేని బరువు పెట్టిండా? పెట్టలా. ఆయన అంటున్నమాట 6 దినములో 6వ రోజు 6వ సంవత్సరం 3 years పంట, 3 సంవత్సరాల పంట నీకు ఇస్తానడు దేవుడు. అనడా లేదా? 7వ సంవత్సరం పంట పండగ పొలాన్ని వదిలేస్తే ఏ పంట అంట? 8వ సంవత్సరం అదే పంట, 9వ సంవత్సరం దాకా అదే పంటను దేవుడు ఇచ్చే ఆశీర్వాద పంటను తింటాం. బాగా గమనించండి, ఎంత శ్రేష్టమైన మాట. ఆ మాటను మళ్ళా చదవండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం, లేవియా కాండం అనుకుంటా కదా, లేవియా కాండం, క్షమించండి, లేవియా కాండము 25వ అధ్యాయం, 25, 21. ఏమండి, నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించింది. దేవుడు ఆజ్ఞాపించాలి. అది 3 ఏళ్ల పంటను మీకు 3 సంవత్సరాల పంట ఒకేసారి, 3 రోజుల ఆశీర్వాదం ఒకేసారి, 3 రోజుల కష్టం ఒకేసారి దేవుడు ఇచ్చేవాడు. లలియా. కానీ ఈరోజు ఉన్నదాన్ని కోల్పోయే స్థితిలో చాలా మంది బలహీనులు అయిపోతారు. దేవుడు బలహీనుడు కాదు, మనమే బలహీనులు. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు, ఏదైనా చేయగలుగుతాడు. యోసేపు చేతిని దీవించిన దేవుడు నీ చేతిని దీవించడా? ఇస్సాకు చేతిని దీవించి ఇస్సాకుని క్రమక్రమంగా వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను క్రమక్రమంగా వర్ధిల్ల చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనం ఆయనను వెంబడించినప్పుడు, ఆయన న్యాయ విధులు కదా, దేవుడు అంటున్నాడు తన పిల్లలకంట అబ్రహాము నీతి న్యాయములు అనుసరించుట నేర్పించుచు యెహోవా మార్గాన్ని వెంబడించడం నేర్పించింది. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం? మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? దేవుని మార్గం. అవునా కాదా? ఏం చేసి ఇంట ఏం చేసాడంటే ధర్మశాస్త్రం చదివేవాడు. మోషే ధర్మ. ఈరోజు మన పిల్లగాళ్ళు సమయం దొరికితే చాలు, సమయం దొరికితే చాలు. తల్లిదండ్రులకి సమయం దొరికితేనే గిడవకుండా గమనించండి. బలహీనత మన దగ్గరే ఉంది పిల్లల. దేవుడు గొప్పోడు అండి, ఆయన గొప్పోడు అంతే. యోసేపు దేవుడు వేరు, మన దేవుడు వేరు కాదు. ఇస్సాకు దేవుడు మన దేవుడు వేరు కాదు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు. ఇస్సాకు ఏ చేత్తో విత్తనం వేసిండో ఆ చేతిని దీవించాడు. నీ చేతిని ఎందుకు దీవించడం? యోసేపు చేతిని దీవించిన దేవుడు నీ చేతి ఎందుకు దీవించడం? వారు దేవుని మాటను అనుసరించారు, దేవుని మార్గాన్ని అనుసరించారు. ఇశ్రాయేలుకి 3 సంవత్సరాల పట్టనిచ్చిన దేవుడు 7వ రోజు జీతం నీకు ఇవ్వడా? 7వ రోజు కూలి నీకు ఇవ్వడా? 7వ రోజు పంట ఇవ్వడా? 3 సంవత్సరాల పంటనిచ్చినోడు 1 రోజు పంటని ఇవ్వడా అండి? చెప్పాలి. ఇస్తారా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అని అంటున్న మాట అక్కడ కూడా అన్నాడు 6వ రోజు నిర్గమకాండంలో ఉంటుంది అన్నమాట 16వ అధ్యాయం. 6వ రోజు 7వ రోజు ఆహారాన్ని మీకు అక్కడ కూడా చెప్పిండు దేవుడు. ఇశ్రాయేలారా 7వ రోజు మీరు ఇంటికాడంటే దేవుని సందులో ఉంటే 6వ రోజే సాయంకాలం ముందు 7వ రోజు పంటకు మీకు నేను ఆహారాన్ని ఇస్తాను. ఇక్కడేమో రైతులారా, రైతులేనా? పంట పండించే రైతులారా, 7వ సంవత్సరము మీ పంట భూమి వదిలేస్తే 6వ సంవత్సరాన్ని నీకు ఆజ్ఞాపిస్తా. ఏమని? 3 సంవత్సరాల పంట 6వ రోజు నీకు పండునుగా. హల్లెలూయా. ఎట్లా పండిద్దంటే దేవుని అడుగు, దేవుడు పండిస్తాడు. అడిగే ముందు మనం చేయాల్సింది చేయాలి. ఇదేనయ్యా, మనం చేయకుండా పండవే అంటే పండదు. పండదు ప్రియులారా. బాగా గమనించండి, దేవుని వాక్యము పూర్ణాంగీకారమైనది, నమ్మదగినది. ఉదయకాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము
8వ వచనము, నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చున్న దేశములో ఆయన నిన్ను దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన మనుషుడు కాదు మాట ఇచ్చి మర్చిపోవడానికి. దేవుడు నీ ప్రయత్నమును, నువ్వు చేసే చేతి ప్రయత్నమును, ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో, ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సహోదరులకి వడ్డీకి ఇవ్వటం మానుకోవాలి, వడ్డీ వ్యాపారం మానుకోవాలి, బదిలీయటం మానుకోవాలి. ఇస్తే ప్రేమపూర్వకంగా ఇచ్చి సహాయం చేయాలి. రెండవది, ప్రభువునందు ప్రియ అదేని బిడ్డారా, నీ ఇంట తినక దేవునికి సంబంధించి మన ఇంట్లో తినకుండా దేవుని మందిరంకి వెళ్ళి దేవుని మందిరం తినేవారికి ఉండాలి. మనము మన కుటుంబం దేవుని వాక్యం చదివిస్తాం. గమనించండి. మూడవది, ఆయన మాటకు లోబడినప్పుడు ఆయనే మనకి కావలసిన చూచుకొనును గాక. ఇస్సాకా పనిచేశారు, యోసేపు పనిచేశారు, ఇశ్రాయేలు ఆ రోజు లోబడ్డారు. ఆయన చెప్పినట్లుగా 3 సంవత్సరాల పంటను దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయు ప్రయత్నములో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నీ కలిగిన చిన్నది కావచ్చు, దేవుడు ఉన్నతమైన కృప నీకు ఇచ్చేవాడు. ఎప్పుడు కృంగిపోవద్దు. దేవుడు చిన్నది, నేను చాలా చిన్న పని చేస్తాను, చాలా చిన్న వ్యాపారం, చాలా చిన్న ఉద్యోగం, చిన్న వ్యవసాయం, నాకు చిన్న కష్టాలు, అది పెద్ద లెక్కది కాదు అని ఎప్పుడు దిగులు చెందద్దు. నీకున్న దాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయు ప్రయత్నములో దేవుడు ఆజ్ఞాపించాలి. నీ కష్టం కాదు కావాల్సి, నువ్వు ఎంత కష్టపడ్డా వృధా. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు చూస్తూ ఉంటే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే మహిమంతా ఆయన తెచ్చుకునే దేవుడు. రాత్రికి అద్భుతం చేయగల దేవుడు, రెప్పపాటున అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. ఆయన మనుష్యుడు కాదు, లేకపోతే పిలిస్తే ఉలకని జీవము లేని వాడు అంతకన్నా కాదు. రాత్రి దాకా అవసరం, క్షణమాత్రములో దేవుడు అద్భుతాన్ని చేయగల దేవుడు. నువ్వు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు ఎందుకు బలహీనంగా ఉంటున్నావు? ఎందుకు మన ప్రయత్నాలు సక్సెస్ కావట్లా? ఎందుకు నీ ప్రయత్నాలలో దేవుని ఆశీర్వాదం దిగి రావట్లా? దేవుడు ఎందుకు ఆ ప్రయత్నాలలో దేవుని దీవెన మనకి కలగట్లేదు? ఇస్సాకు వలె మనం ఆయన నమ్మడిస్తున్నాము, యోసేపు వలె ఆయన సన్నిధిని మనము ప్రేమించి ఆయన మాట చొప్పున ముందుకెళ్తున్నామా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకోవచ్చు. ప్రార్థనతో ముందుకు కొనసాగుదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక.